దక్షిణాసియా రాజకీయాల్లో ఒక దేశంలో ప్రభుత్వం మారితే అది కేవలం ఆ దేశం లోపల రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఆ ప్రభావం సరిహద్దులు దాటి పొరుగు దేశాల భద్రత, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల మీద కూడా నేరుగా పడుతుంది. ముఖ్యంగా భారత్కు బంగ్లాదేశ్ అనేది కేవలం ఒక పొరుగు దేశం మాత్రమే కాదు, ఇది ఈశాన్య భారత భద్రతకు, కనెక్టివిటీకి, ట్రేడ్కి, బే ఆఫ్ బెంగాల్ వ్యూహానికి కీలకమైన దేశం. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణం తర్వాత ఢాకా విదేశాంగ విధానం ఏ దిశలో నడుస్తుందో, భారత్తో సంబంధాలు మెరుగవుతాయా లేక ఉద్రిక్తతలు పెరుగుతాయా అన్న ప్రశ్నలు న్యూఢిల్లీలో మాత్రమే కాదు, ఇటు బీజింగ్లో, ఇస్లామాబాద్లో కూడా చర్చకు వస్తున్నాయి. ఇక మరో కీలక పరిణామం భారత్ తరపున ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్కు వెళ్లడం. ఇది డిప్లొమసీలో ఒక స్పష్టమైన సంకేతం. ఢాకాలో ఎవరు అధికారంలో ఉన్నా భారత సంబంధాలు కొనసాగిస్తుంది అనే మెసేజ్. అయితే అదే సమయంలో బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పును అవకాశంగా తీసుకుని ఇటు పాకిస్తాన్, చైనా తమ ఎత్తుగడలు వేస్తాయా? భారత్కు వ్యతిరేకంగా ఢాకా నుంచి ఇస్లామాబాద్ ఏం కోరుకునే ఛాన్స్ ఉంది? బంగ్లా, చైనా సంబంధాలు భారత్పై ఎంత ప్రభావం చూపుతాయి? అవామీ లీగ్ స్థాయిలో బీఎన్పీ భారత్తో సఖ్యతగా ఉండే అవకాశం ఉందా? తారిక్ హీరా బంగ్లాదేశ్ కొత్త దిశ, భారత్కు కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు అనే చర్చ నడుస్తుంది. ఇక బంగ్లాదేశ్ రాజకీయాలు మారుతున్నాయి. ఇది ఢాకా లోపల ఓ పార్టీ మార్పు మాత్రమే కాదు, ఇది దక్షిణాసియాలో పవర్ బ్యాలెన్స్ను కూడా ప్రభావితం చేసే మార్పు. ముఖ్యంగా భారత్కు ఈ మార్పు ఎందుకు కీలకమంటే, భౌగోళికంగా, భద్రతాపరంగా, ఆర్థికంగా ఇటు బంగ్లాదేశ్ పాత్ర భారత్కు చాలా పెద్దది. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అంటే సాధారణంగా పక్కింటి దేశాల స్నేహంలా అనిపిస్తుంది, కానీ వాస్తవం మరింత లోతుగా ఉంటుంది. భారత ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ ఒక వ్యూహాత్మక కీ. ట్రేడ్ రూట్లు, ట్రాన్సిట్, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ, పోర్ట్ యాక్సెస్ ఇవన్నీ బంగ్లాదేశ్ సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకే ఢాకాలో రాజకీయ మార్పు వస్తే న్యూఢిల్లీ దాన్ని సాధారణంగా తీసుకోదు. ఇక మరో కోణం భద్రత. ఈశాన్య భారతంలో స్థిరత్వం, సరిహద్దు భద్రత, స్మగ్లింగ్, అక్రమ వలసలు, ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్స్ ఇవన్నీ బంగ్లాదేశ్తో సమన్వయం లేకుండా కంట్రోల్ చేయడం కష్టం. అందుకే తారిక్ రెహమాన్ ప్రభుత్వం అనే మాట వినగానే భారత్లో మొదటి ప్రశ్న ఇదే: ఢాకా విదేశాంగ విధానం మారుతుందా? స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్కు ఎందుకు వెళ్లడం? ఇది ఏ మెసేజ్ ఇస్తుంది? బంగ్లాదేశ్ ప్రభుత్వ మార్పు మధ్యలో భారత్ వేసిన తొలి డిప్లొమాటిక్ అడుగు చాలా కీలకం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్కు వెళ్తుండటం ఇది సాధారణ పర్యటన అయితే కాదు. ఇది ఒక సిగ్నల్. కొత్త ప్రభుత్వంతో భారత్ తొలి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అన్న దానికి ఇది సమాధానం.
ఓం బిర్లా విజిట్ ని భారత్ ఒక సాఫ్ట్ డిప్లొమసీగా ఉపయోగిస్తుంది. ప్రభుత్వాలు మారినా దేశాల సంబంధాలు కొనసాగుతాయనే సందేశాన్ని ఇస్తుంది. అలాగే పార్లమెంటరీ స్థాయిలో సంబంధాలు బలోపేతం చేయాలనే ప్రయత్నం కూడా ఇందులో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ మార్పు తర్వాత మొదటి కొన్ని రోజుల్లో ఒక దేశం ఎలాంటి టోన్లో స్పందిస్తుందో అది భవిష్యత్తు సంబంధాల మీద ప్రభావం చూపుతోంది. ఇక ఓం బిర్లా వెళ్లడం ద్వారా భారత్ మరో విషయం చెప్పాలనుకుంటుంది. బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నా భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను వదలదు. అదే సమయంలో సంబంధాలు చల్లబడకుండా చూడటం, కొత్త ప్రభుత్వాన్ని దూరం కాకుండా పట్టుకోవడం కూడా ఈ విజిట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. బంగ్లా ఇష్యూలో ఇప్పుడు మరో కీలక ప్లేయర్ పాకిస్తాన్. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఇస్లామాబాద్ దీన్ని అవకాశంగా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. గతంలో తెగిపోయిన సంబంధాలను తిరిగి కలిపే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ భారత్కు భయం ఏంటంటే పాకిస్తాన్ దీన్ని భారత్కు వ్యతిరేకంగా వాడుకుంటుందా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ను ఎప్పుడూ ఒక వ్యూహాత్మక ప్లేయర్గా చూస్తుంది. ముఖ్యంగా భారత్కు వ్యతిరేకంగా దక్షిణాసియాలో ఒక కొత్త రాజకీయ స్పేస్ తెరవాలనే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడే పాకిస్తాన్ కోరుకునే అంశాలు 3 రకాలుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మొదటిది, బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత్పై విమర్శల కోసం ఒక వేదిక ఏర్పడితే దాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించే ఛాన్స్ ఉంది. రెండోది, సెక్యూరిటీ కోణం. ఈశాన్య భారతంపై గతంలో పనిచేసిన కొన్ని నెట్వర్క్స్ గురించి ఆరోపణలు ఉన్నాయి. అవి మళ్లీ బలపడకుండా ఉండాలంటే భారత్ చాలా అప్రమత్తంగా ఉంటుంది. మూడోది, మతపరమైన రాజకీయ నెరేటివ్. ఇస్లామిక్ బ్రదర్హుడ్ లాంటి భావాజాలాన్ని బలపరిచి భారత్కు వ్యతిరేకంగా ఒక మానసిక వాతావరణం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించవచ్చు. అంటే తారీఖ్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాకిస్తాన్ ఢాకాతో దగ్గర కావాలని కోరుకుంటుంది. కానీ అది బంగ్లా ప్రయోజనం కంటే భారత్కు వ్యతిరేక ప్రయోజనం కోణంలో జరిగితే అది న్యూఢిల్లీకి రెడ్ అలర్ట్.